ఇంకా చెప్పాను కదా బెంగాలీ వంటకం కోసం వీటికి మచ్చూరి పొట్టూరి. ఇలా చేపల్ని మనం బాగా ఇలా స్కిన్ లెస్ చేయించుకొని రావాలి. బెంగాలీ టైప్ కావాలంటే వాళ్ళకి వస్తారు. మేము కొరమేను తీసుకున్నాం, 1 kg కొరమేను తీసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఓకే, ఇవి ఎలా కలపాలంటే ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు ఏమో తెల్లవాలు, 2 టేబుల్ స్పూన్లు నల్లవాలు, 1 టేబుల్ స్పూన్ ఏమో గసగసాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ ఆడేసుకోవాలి. చేపలో పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత మీకు చెప్పాను కదా మిక్స్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇంట్లో కలిపేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి. అలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫిష్ మనం కట్ చేసిన ఫిష్ ముక్కలు దీంట్లో వేసుకుందాం. వేసుకొని దీనికి మొత్తం మనం ఇప్పుడు ఇలా అప్లై చేసేయాలి. మొత్తం ఇలాగా మనం కలుపుకున్న చేప ముక్కని దీని మీద ఎత్తి ఒక నిమ్మకాయ కట్ చేసుకున్న నిమ్మకాయ ఈ రకంగా కట్ చేసుకున్న నిమ్మకాయ, పచ్చిమిరపకాయ ఇలా పెట్టుకొని దాన్ని ఇలా మనం పొట్లం టైప్ కట్టేసుకోవాలి. చూడండి, ఇడ్లీ పాత్ర మనం ఇడ్లీ ఎలా ఉడకేసుకుంటే అలా ఉడకేసుకోవాలి. మనం ఇడ్లీ ఎలా ఉడకేసుకుంటాం అలా చేసుకోవాలి. అది వాటర్ పోసుకొని పెద్ద పాత్ర అయితే ఎక్కువ, నాకు దానికి చిన్నది ఉంది కనుక నేను 4 దాంట్లో పెట్టేసుకుంటున్నాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ అయితే పిచ్చి వచ్చేసింది. అయితే షేర్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త